ముస్తాబాద్ మండల కేంద్రంలో కార్పొరేట్ జ్యువెలరీ షాప్కు వ్యతిరేకంగా నిర్వహిస్తున్న దీక్షలు 6వ రోజుకు చేరుకుంది. వీరికి మాచారెడ్డి మండల స్వర్ణకారులు మద్దతుగా రిలే నిరాహార దీక్షలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్పొరేట్ జ్యువెలరీ షాపులు పుట్టగొడుగుల్లా వెలుస్తున్నాయని స్వర్ణకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే ప్రభుత్వ శ్రీనివాస్, సిరిసిల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి కలెక్టర్ స్పందించి షాప్ లైసెన్స్ పర్మిషన్ ఇవ్వద్దని తెలిపారు. లైసెన్స్ రద్దు చేయని పక్షంలో నిరసన కార్యక్రమాలు మరింత ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో స్వర్ణకార సంఘం మండల అధ్యక్షులు చింతోజ్ బాలయ్య, కృష్ణమూర్తి, సత్యనారాయణ స్వర్ణకారులు పాల్గొన్నారు. నిమ్మకు నీరు ఎక్కనట్టు కలెక్టర్ గారి దగ్గర అధికారుల దగ్గర నిజంగా మీ సంఘ సభ్యులను నేను మెచ్చుకోవడం జరుగుతుంది. ఎందుకంటే లేట్ అయినా ఇప్పుడు పెళ్లిన సీజన్ ఆడ పనిచేసుకుంటున్నట్టు బతుకుతాం. ముస్తాబాద్ మండలంలో స్వర్ణకార మండల పట్టణ సభ్యులందరూ చేస్తున్న రాజస్థాన్ జ్యువెలరీ షాప్కు వ్యతిరేకంగా వాళ్ళు పెడితే నిరసనగా, వాళ్ళు పెట్టే షాప్కు నిరసనగా స్వర్ణకారుల పొట్టకొట్టే దుకాణం, పొట్టకొట్టే జ్యువెలరీ షాప్, అది వెండి బంగారం తయారు చేసి అమ్మే షాపు. వాళ్ళు మేము కాదు, ఇది కాదు, అది కాదని చెప్తుండ్రు. వాళ్ళు వాస్తవంగా రాజస్థాన్ మార్వాడి. ఆ మార్వాడి అతను దుకాణం పెట్టే ముందు ఒక 25 రోజుల క్రితము బోర్డు పెట్టిండు ముందట. ఆ బోర్డు చూసి మా స్వర్ణకారులు అందరూ బెంబేలెత్తి ఆగమవుతాం, మన బతుకులు ఏంటిది, ఇక్కడికి వచ్చింది షాప్ అని చెప్పి చక్కగా అందరం అలర్ట్ అయి బ్రహ్మంగారి టెంపుల్కి వెళ్ళి అక్కడ ఒక తీర్మానం చేసి, ఆ తీర్మానం ప్రకారం వెంటనే మనకు ఎవరు రక్షణ ఉన్నారు, అధికారులు ఎవరు, గౌరవ ఎంఆర్ఓ గారు, గౌరవ ఎస్ఐ గారు, మాచారెడ్డి, ముస్తాబాద్, దుబ్బాక. మరి మనం బతుకుమంటారా, సాగుమంటారా? మేము నమ్ముకొని జీవించి బతుకుతున్నాం. మా కులవృత్తులు దెబ్బతింటే, మా కులవృత్తులు అంటే నాగరిక ప్రపంచంలో ప్రజలతో మమేకం ఉన్న కుటుంబాలు, ప్రజలతో మమేకం వరుసలు పెట్టుకుని బతుకుతున్న కుటుంబం. మా కులవృత్తి లేకుండా ఏదైనా ఉన్నదా? వ్యవసాయం ఉందా? ఏ రంగం ఉంది? మరి బ్రతికించండి, మనం బతికించండి, మాకు విషయం పెట్టకమని సారు చెప్పడం వల్ల సారు ఎంపీడీఓ గారికి రాస్తూ అప్పటికే యాక్షన్ తీసుకోండి, అది ఏంటిది, ఆ షాప్ ఏంది, దాని కథ ఏంది, వెంటనే దాన్ని ఆలోచించి వాళ్ళకు న్యాయం చేయండి అని చెప్పడం జరిగింది. అక్కడి నుంచి వచ్చినాము. మేము ఒకటే నమ్ముతున్నది, ఇలా ఆది సీన్ అయినా మొన్న ఒకటే. ఇప్పుడు నా డౌట్ ఏమొచ్చిందంటే, అగ్రహారం డిగ్రీ కళాశాల కాడ పాల కేంద్రము జిల్లా కలెక్టర్ పోయి మూయించిండు. అదే గౌరవ ఆది సీరన్ నచ్చి తెరిపించిండు. నా బాధ ఏంటంటే, ఇక్కడ ఏం జరుగుతుంది? ఇంత రాజకీయం ఉండి, మేము ఇంత అనుభవం ఉండి, ఇన్ని సంవత్సరాల నుంచి మేము నేర్చుకొని మీ కోట్లు వేసి మీ చుట్టూ తిరిగి ఇంకెన్నాళ్ళు మేము బానిసలం? మీ అడుగులకు మడులొత్తుడేనా? మీ కాళ్ళకు నీళ్ళు అందేయడమా? మేము పిచ్చగుళ్ళ బతికేనా? మమ్మల్ని ఎవరు ఆదుకున్నారు? మా విశ్వబ్రాహ్మణులు. మా స్ట్రెంత్ ఎంత, మా లెక్క ఎంత, మా మేము రాజకీయ రంగంలో